గారు చాలా ఆత్మీయమైన ఆ స్పీచ్ వింటూ ఉంటే నిజంగా ఇంకా ఇంతమంది గొప్ప లెజెండ్స్ ఈ భూమి మీద ఉన్నారు అని చాలా సంతోషం కలిగింది. ఈ సినిమా కలెక్షన్స్ ఏంటి, అది ఏమిటి ఏంటని పట్టించుకోకుండా ఒక 25-30 ఏళ్ళు ఈ లెగసీని కంటిన్యూ చేసే వ్యక్తిగా నాట్ ఓన్లీ ఘట్టమనేని అభిమానులు కావాలి, మీ తాతగారిది, మీ నాన్నగారిది, మీ బాబాయిది అందరి ఆశీర్వాదాలు ఇటు ఉన్నాయి. నేను కూడా తోడుంటాను, ఎంతకాలం ఉంటాను. అలానే పద్మాలయ లెగసీ కూడా తీసుకోవాల్సింది నువ్వే. ఇట్ ఈస్ నాట్ ఏ స్మాల్ లెగసీ. పద్మాలయ అంటే ఇక్కడ కృష్ణ గారి గొడుగులో ఉంటుంది, కానీ బాంబేలో కానీ ఓవర్సీస్లో కానీ పద్మాలయ చాలా ఉన్నత శిఖరాల్లో ఉంది. ఫ్యూచర్లో రిప్రజెంట్ చేయాల్సింది వాడి నువ్వే పద్మాలయ లెగసీని. పద్మాలయ లెగసీ, కృష్ణ గారి లెగసీ, మహేష్ బాబు లెగసీ, మీ నాన్నది, అన్నీ ఘట్టమనేని వారి ఆశయాలు అన్నీ తీర్చవలసిన వాడికి బరువు బాధ్యతలు ఎక్కువ ఉంటాయి. అది హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తున్నాను మా కుటుంబం అందరి తరఫున. నాన్నగారిది, తాతయ్య గారిది డివైన్ బ్లెస్సింగ్స్ ఉంటాయి, మీ బాబాయిది, నాది ఫిజికల్ బ్లెస్సింగ్స్ ఉంటాయి. క్యారీ ఫార్వర్డ్. పద్మాలయ లెగసీ అన్నాను కదా, పద్మాలయ స్టూడియో చూసుకోవాలి. మీ తాతగారు ఎలా చూశారో అవన్నీ అందరి అభిప్రాయాల్ని, అందరి అభిమానుల్ని తోడు తీసుకెళ్ళి యూ క్రియేట్ యువర్ ఓన్ కెరియర్ లైఫ్. ఈ సందర్భంగా మీ వచ్చిన తమ్మారెడ్డి భరద్వాజ్ గారికి, కెఎస్ రామారావు గారికి, అలానే ఈ లేటెస్ట్ సినిమాలు తీశారు, దూకుడు, నువ్వు రోజు మాట్లాడుతుంటావు కదా, ఆయన శ్రీమంతుడు, మహర్షి, సర్కారు వారి పాట ఇవన్నీ తీసిన వాళ్ళు ఇవాళ ప్రజెంట్ డే ప్రొడ్యూసర్స్. మేమంతా పాతకాలం. యూ సేల్ విత్ దెమ్, సేల్ విత్ ది యూత్. ఇవాళ ముఖ్యంగా ఆయన పద్మాలయ బ్యానర్ వచ్చేసేసి ఇప్పుడు వంశీ సినిమా తర్వాత మళ్ళీ సినిమాలు తీయలేదు. సో ఆయన పద్మాలయ బ్యానర్ లెగసీ కంటిన్యూ చేయాలంది. ఆ బాధ్యత జయకృష్ణకి ఇచ్చాడు. జయకృష్ణ నమ్మాడు. ఆ తర్వాత ఆయన ఎంతో ఆనందం కనపడుతుంది. ఇప్పుడు శ్రీనివాస మంగాపురం సినిమా మీద పెట్టిన 20 కోట్లు 30 కోట్ల ఇన్వెస్ట్మెంట్ అది ఈ ఒక్క సినిమాకి సంబంధించింది కాదు. ఇంకా ముందర రాబోయే 30-40 ఏళ్ళ కెరీర్ ఉన్న జయకృష్ణకి పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అది. దానికి తోడు కృష్ణ గారిలాగే జయకృష్ణ మళ్ళీ ప్రొడ్యూసర్లను పిలిచి మళ్ళీ కాల్ షీట్లు ఇవ్వచ్చు, అది పెద్ద విశేషం కాదు. కాకపోతే ఇప్పుడు ఆదిశేషగిరిరావు గారి ఈ వయసులో అన్నయ్య మనవడిని ప్రోగ్రెస్ చేసే బాధ్యత తీసుకొని, అలాగనే ఇంత గొప్ప సినిమా తీసి దాన్ని ఇంత బ్రహ్మాండంగా ప్రమోషన్ చేసి కూడా ఆ సినిమా అనుకున్న రిజల్ట్ రాకపోయినా కూడా జయకృష్ణని ఆడియన్స్ లైక్ చేశారు, అప్రైజ్ చేస్తున్నారని ఆనందం ఆయన ముఖంలో కనిపించడం చాలా గొప్పగా ఉంది. ఎంతో పాజిటివ్గా తీసుకున్నాడు. ఈ పాజిటివిటీ కృష్ణ గారిలో ఉంది, అలాగే తమ్ముళ్ళు కూడా ఉండడం నిజంగా చాలా గొప్పగా ఉంది. సో ఇంకొక మాట మనసు కదిలించేసిన బాధ్యత ఏంటంటే, నిన్ను మీ నాన్న ఆశీర్వదిస్తాడు, మీ తాత ఆశీర్వదిస్తాడు, మీ బాబాయ్ బ్లెస్సింగ్స్ ఉంటాయి, అలాగనే నా సపోర్ట్ కూడా ఉంటుంది, ఎన్నాళ్ళు ఉంటానో తెలియదు అన్నాడు. ఆ మాట చాలా కదిలిచ్చింది నన్ను. అయితే పద్మాలయ బాధ్యత జయకృష్ణకి ఇచ్చారు, అంతవరకు బాగుంది. పద్మాలయ ఎందుకు ఆగిపోయింది? మనకి 2002లో వంశీ మూవీ వచ్చినాక ఆ సినిమాని ప్రివ్యూ చూస్తున్న మహేష్ బాబు ఎప్పుడైతే ఎండింగ్లో గ్రాఫిక్స్లో ఇలా మహేష్ బాబు మోటార్ బైక్ ఎక్కి ఇట్లా దూకి పిచ్చి పిచ్చి గ్రాఫిక్స్ వచ్చినాయో థియేటర్లో నుంచి వెళ్ళిపోయి ఇంక జన్మలో మళ్ళీ పద్మాలయకి మూవీ చేయను అనుకున్నాడు. ఎందుకంటే అప్పటికే మోసగాడు, 12 కాపురం, అల్లూరి సీతారామరాజు, ఈనాడు, సింహాసనం ఇట్లా గొప్ప సినిమాలు కొడుకుదిద్దరి కాపురంకు తీసుండొచ్చు, కానీ ఆ తర్వాత పద్మాలయ క్వాలిటీ పడిపోయింది. సో మళ్ళా ఆదిశేషగిరిరావు గారు, హనుమంతరావు గారు అంత గొప్పగా తీయట్లేదు. సో మహేష్ బాబు జాగ్రత్త పడ్డాడు. తను మళ్ళా ఆదిశేషగిరిరావు గారి డైరెక్షన్లోనే కాకుండా హనుమంతరావు గారి పిల్లలు, ఆదిశేషగిరిరావు గారి పిల్లలు ఉంటారు, వాళ్ళు వచ్చి అప్లికేషన్ పెడతారు.
అట్లాంటి ఒక దాని నుంచి బయటకు వచ్చి తను సొంతంగా ఎదగాలి, ఓన్ క్రెడిట్ మీద ఎదగాలని నాని తీశాడు ఇందిరా ప్రొడక్షన్స్ మీద. అది మంచి ఆలోచన. ఒక హాలీవుడ్ మూవీ తీసుకొని మంచి డైరెక్టర్ తోటి, ఖుషి లాంటి సినిమా తీసిన డైరెక్టర్ తోటి, కానీ ఇమేజ్ పరంగా మహేష్ బాబుకి అది సెట్ అవ్వలేదు. ఆ తర్వాత కృష్ణ ప్రొడక్షన్ తండ్రి గారి పేరు మీద అర్జున్ తీశాడు. అర్జున్ సినిమా చాలా అద్భుతంగా ఉంది, కానీ పైరసీ వల్ల, గ్రాఫిక్స్ వల్ల దెబ్బతింది ఆ సినిమా. తర్వాత అతిథి తీశాడు. అతిథి టమక్, సురేందర్ రెడ్డి ఓవర్ యాక్షన్ వల్ల. ఆనాక దూకుడు సినిమాకి పెట్టుబడి పెట్టాడు, పార్ట్నర్షిప్ పెట్టాడు. ఆ సినిమాకి వచ్చేసరికి నమ్రతా శిరోడ్కర్ ఇంకా మహేష్ బాబు ఫైనాన్సెస్ అండ్ ప్లానింగ్ కంట్రోల్ చేసి, అద్భుతమైన ప్లానింగ్ చేసి, మొహమాటాలకు దూరంగా పెట్టి ఇరగదీసేసింది ఆవిడ. మహేష్ బాబు ఫైనాన్షియల్గా సెటిల్ అయ్యాడు. అడ్వర్టైజ్మెంట్లు చేసుకుంటా ఉన్నాడు, మధ్యలో తొందరపడి సినిమాలు చేయలేదు. అద్భుతంగా వచ్చి ఇప్పుడు ఏఎంబి పెద్ద పెద్ద ప్రాపర్టీస్ కూడా నమ్రతా శిరోడ్కర్ కొని చేతిలో పెట్టుకుంది. ఆ తర్వాత ఈ అడవి షేస్ తోటి మేజర్ అనే ఒక సినిమా తీశాడు మహేష్ బాబు. ఆ సినిమాకి యాక్చువల్గా అడవి షేస్ సరిపోడు, ఎందుకంటే ఒక మేజర్ క్యారెక్టర్, అంతా ఒక మేజర్ రోల్ వేసినంత పర్సనాలిటీ అండ్ గ్రేస్ అడవి షేస్కి లేదు. ఆ తర్వాత ఇంకో సినిమా అయితే తీశాడు, రావు బహదూర్. నేను చూశాను రావు బహదూర్, 10 నిమిషాలు చూసి ఆపేసాను. అది చాలా గొప్ప సినిమా అన్నారు, 10 నిమిషాల తర్వాత బాగుండేదేమో, కానీ ఆ ఫస్ట్ 10 నిమిషాలు చాలా ఎబ్బెట్టిగా అనిపించి ఆపేశాను నేను. సో ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు పద్మాలయ మటుకు 2002 నుంచి ఇప్పటిదాకా ఆగిపోయింది. సో ఆదిశేషగిరిరావు గారికి డ్రీమ్ అనమాట, పద్మాలయ నా బ్యానర్ రావాలి, ఆ సినిమా తమిళ సినిమా రావాలని. సో పద్మాలయ బ్యానర్ని జయకృష్ణ చేతిలో పెట్టాడు. మహేష్ బాబు తీసుకోలేదు ఆ బ్యానర్ చేతిలో, తీసుకొని సినిమాలు తీర్చి, కానీ జయకృష్ణ చేతిలో పెట్టాడు. జయకృష్ణ చాలా చాలా క్లెవర్గా ఉన్న మనిషి, చాలా 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 బ్యాలెన్స్డ్ పర్సన్. అతను హీరో అవడంతో పాటు ప్రొడక్షన్ హౌస్ కూడా బైక్ తీసుకురావచ్చు, పెద్ద కష్టమేం కాదు. అయితే ఇంకోటి కొంచెం మంచిది తగ్గుతుంది. ఇంకోటి ఏంటంటే, నిన్నటి వరకు మన ఛానల్ నుంచి మనం మహేష్ బాబు మీద ఎడాపెడా అభియోగాలు చేశాం, కానీ ఇవాళ నేను ఆలోచిస్తున్నాను. ఇప్పుడు మహేష్ బాబు శ్రీనివాస్ మంగాపురం ప్రమోషన్కి వచ్చుంటే ఏమయ్యేది అంటే, సినిమాకి విపరీతమైన హైప్ వచ్చేది, ఓపెనింగ్ స్కై రాకెట్ అయిపోయి విపరీతమైన ఓపెనింగ్స్తోని చాలామంది చూసేవాళ్ళు సినిమాని. ఎంతమంది చూసారో అంతమంది కలిసి నెగిటివిటీ కూడా స్ప్రెడ్ చేసేవాళ్ళు, అంటే నెగిటివిటీ కూడా అంత లెవెల్లో ఉండేది. ఇప్పుడు మహేష్ బాబు స్ట్రాటజీ ఏంటంటే, ఒకటే, ఆయనకి వారణాసి సినిమాలో కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్స్ ఉన్నాయి, దానివల్ల ఆయన బయటికి రాలేడు. ఒకవేళ కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ రాజమౌళితో చెప్పి బ్రేక్ చేసినా కూడా, ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటంటే, స్టార్ కిడ్స్ వాళ్ళందరూ ఫస్ట్ సినిమా గ్రో ఆన్ యువర్ ఓన్ మెరిట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎక్స్పెరిమెంట్, శ్రీనివాస మంగాపురం ఎక్స్పెరిమెంట్లో ఎలా ఆడియన్స్లోకి వెళ్ళగలుగుతాడు, ఎలా ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళగలుగుతాడు, ఎట్లా రిసీవ్ చేసుకుంటారు, ఇవన్నీ కూడా ఎలా యాక్ట్ చేస్తాడు, ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ అయిపోయినాయి. టోటల్గా ఇప్పుడు పిక్చర్ బయటకు వచ్చేసింది. జయకృష్ణకి మంచి అమితాబ్ బచ్చన్, సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు లెవెల్ గ్రేస్ ఉందని అందరూ ఒప్పుకున్నారు. ఇండస్ట్రీ ఒప్పుకుంది, ఫ్యాన్స్ ఒప్పుకున్నారు. అది ప్లస్ పాయింట్. ఇప్పుడు సెకండ్ సినిమాకి వారణాసి కాంట్రాక్ట్ కూడా అయిపోద్ది, కాబట్టి ఇది రైట్ టైం మహేష్ బాబు రావడానికి. ఇదే కనుక మహేష్ బాబు ముందర వచ్చి ఉంటే ప్లస్ మైనస్ తెలియదు, దేని మీద ఫోకస్ చేయాలని తెలియదు, జయకృష్ణ కూడా నేర్చుకుని ఉండేవాడు కాదు. సో మహేష్ బాబు తర్వాత సినిమాకి డెఫినెట్గా ప్రమోషన్కి దిగే ఛాన్స్ ఉంది. వాళ్ళిద్దరి మధ్యన విజిబుల్గా ఎలాంటి తేడా లేదు, గొడవలు లేవు. గొడవలు ఉండడానికి ఊహాజనితమైన విషయాలు తప్ప వేరే గొడవ ఉండడానికి అవకాశం లేదు. గౌతమ్ కృష్ణ హీరో అయినా మాస్ హీరో అవుతాడా అనేది డౌట్, ఎందుకంటే వాళ్ళ కెపాసిటీ బట్టి ఉంటుంది. మహేష్ బాబు చాలా క్లవర్ పర్సన్. గౌతమ్ కృష్ణ చిన్నప్పుడు చాలా మొహమాటంగా ఉండేవాడు, ఇప్పుడు తను మంచి క్లాసీ పర్సన్గా తయారయ్యాడు. కానీ తెలుగు సినిమా మాస్ సినిమాలకు సరిపోతాడా, లేకపోతే థియేటర్లు ఉంటాయి చూసారా డ్రామాలు, యూరోప్లో డ్రామాలు వేస్తారు, అలాంటి డ్రామాలు వేస్తాడా, లేకపోతే ఇంగ్లీష్ సినిమాలు యాక్ట్ చేస్తాడా ఎవడో తెలియదు. ఓకే, సో దానికోసం జయకృష్ణని ఆపాల్సిన అవసరం లేదు. చిరంజీవి గారి ఫ్యామిలీ నుంచి 10 మంది హీరోలు ఉన్నప్పుడు ఇక్కడ మహేష్ బాబు ఆ మాత్రం తెలుసుకోలేడా, అది మనం దాన్ని వదిలేదు, పక్కన పెడదాం. సో అదంతా పాజిటివ్గానే తీసుకుందాం. ఆల్ ఈజ్ వెల్, మనకు బాగా ఎండ్ అయింది. సినిమా అద్భుతంగా బయటకు వచ్చింది. చూసిన వాళ్ళు ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో, ఎవరైతే ఈ సినిమా చూడాలనుకున్నారో వాళ్ళకి ఇది సినిమా విందు. తర్వాత ఇతను కంటిన్యూ అవుతాడు. కాకపోతే నాది ఒకటే కోరిక ఏంటంటే, సీను వైట్ల డైరెక్షన్లో మటుకు సినిమాలు చేయొద్దు. సీను వైట్లకి చాలా అవకాశాలు ఇచ్చారు, దయచేసి సెకండ్ సినిమా సీను వైట్లకి వద్దు. అంతగా అయితే
పూరి జగన్నాథ్ ట్రై చేయొచ్చు, లేకపోతే వెంకీ అట్లూరి, లేకపోతే ఇంకా కొత్త ట్రెండ్ వచ్చారు వాళ్ళతోటి తీయాలి సినిమాలు. ఎక్కువ రిస్క్ తీసుకోకుండా, ఎక్కువ టైం తీసుకోకుండా 3-4 సినిమాలు చేయాలి. అందులో 2 క్లిక్ అయినా కూడా పైకి వచ్చేస్తాడు. ఒకటే సినిమా మీద మనం ఫోకస్ చేసామంటే అది డమ్ అందంటే మళ్ళీ కోలుకోవడం కష్టం.